హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. 2 కప్పుల పెసళ్ళు, 1 కప్పు బియ్యం 6-7 గంటలు నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి పెసరట్టు కోసం. సో, ఇందులోనే అయితే కొంచెం మిరం నా దగ్గర గ్రైండ్ చేసిందుంటే వేసుకుంటున్నా. లేదు అంటే మీరు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోండి. అట్టు వేసినాక పైన గార్నిష్ కోసం ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, సన్నగా తురిమిన అల్లం, మీరు కావాలంటే అల్లం గూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు. కొంతమంది పచ్చిమిరపకాయలు గూడా వేసుకుంటారు. అది మీ ఇష్టం. సో, ఇప్పుడు దోస స్ప్రెడ్ చేసేసి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం దోస పైన వేసి, కొంచెం ఆయిల్ వేసి, దోరగా వేయించుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి పెసరట్టు. సో, మంచి క్రిస్పీగా ఉంటుంది. దాన్ని మనము పల్లీ చట్నీ, టమాటా చట్నీ అండ్ కొబ్బరి చట్నీ దేనితోటి తిన్నా గానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఎంత దోరగా వేగిపోయిందో పెసరట్టు. సో, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొంటే మినిమమ్ 25-30 ఉంటుంది. ఇదే మనం ఇంట్లో చేసుకుంటే బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫుడ్ లవర్స్ మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా కుదిరిందనేది కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ మరి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్